స్వామి పాపాలన్నీ పోగొట్టు. మరి పుణ్యాలు ఎవడు పోగొట్టాలి? ఆ పుణ్యాలన్నీ నీ దగ్గర ఉండాలా, పాపాలు ఆయన తీసుకోవాలా. దేవుడే వెర్రి మానవుడి కింద కనపడుతున్నాడు నీకు, అజ్ఞానం కాకపోతే. అందుకే ఎప్పటికీ ఆ కోరిక తీరదు. ఎన్ని వేల గుళ్ళు దర్శించినా పాపాలు పోవు, మొహోటం వెళ్ళ. పాపం పుణ్యం ఎక్కడున్నాయండి? చిన్న చిన్న జ్ఞాపకాల రూపంలో మీ కంప్యూటర్లో చిప్స్ ఎంత సూక్ష్మంగా ఎంత చిన్నవిగా ఉంటాయో, ఈ హృదయం అనే దాంట్లో ఉండే చిప్పులో కొన్ని లక్షల మంచి పనులు చెడ్డ పనులు, మంచి జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు, మంచి మాటలు చెడ్డ మాటలు అన్నీ ముద్రితమైపోయి ఉన్నాయమ్మా. అవి నువ్వే తొలగించుకోవాలి, ఇంకెవ్వడూ లేడు ఈ ప్రపంచంలో తొలగించేవాడు. నువ్వే తొలగించుకోవాలి. ఎలా తొలగిపోతాయి? ఒక్కటే మాట, కంప్యూటర్ చిప్ కానీ ఇంకేదైనా కానీ రెండోసారి వాడాలంటే ఏం చేస్తాం మనం? కొత్తది రికార్డు చేయగానే పాత తొలగిపోయిందా లేదా? అందుకని ఎప్పుడైతే ఇన్ని వేల మంది నా పిల్లలు వింటున్నారు కాబట్టి మీ అందరికీ సౌఖ్యం కలగడానికి, అన్ని రకాల ఇబ్బందులు పోవడానికి ఒక్క మాట చెబుతానమ్మా. మీ మనస్సుల్లో నిన్నటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి జ్ఞాపకాలు, మంచివి చెడ్డవి, పుణ్యాలు పాపాలు, సుఖాలు దుఃఖాలు సమస్తం తొలగించి నమః శివాయ నమః శివాయ నమో శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక దైవ స్మరణ, ఏ మతం వాళ్ళు ఉంటే ఆ మతం దేవుణ్ణే స్మరించండి. నాకు అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానం. నా భాషను నా మతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం కాబట్టి నేను చెబుతున్నాను తప్ప వేరే మతాల వాళ్ళందరూ ముస్లిం క్రైస్తవ జైన బౌద్ధాది మతాల వాళ్ళు ఉంటే మీ మతాచార్యులు మీ గ్రంథాలు మీకు ఏం చెప్పాయో